ఒక్కసారి కాలచక్రంలో వెనుదిరిగి గతం చూసుకుంటే బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థులకు అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనే లేదు. ఇచ్చినవి అరకొర ఫీజులు, ఏళ్ల తరబడి పెండింగ్, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ధర్నాలు. ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి 2 పథకాలు తీసుకురావడం. ఈ 57 నెలల కాలంలో స్కూల్ నుంచి కాలేజీ క్యాంపస్ మెట్లెక్కిన ఎందరో విద్యార్థుల నవ్వు మొహాలు మనకు కనిపిస్తాయి. ఆ స్మైల్స్ వెనుక ఉన్న స్మైల్ మేకర్ మన జగనన్న. పేదల మీద మమకారంతో మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా పర్వాలేదు, అందరినీ కూడా చదివించండి, వారికి తోడుగా మీ అన్న ఉంటాడు, మీ తమ్ముడు ఉంటాడు అని చెప్పి మీ ఇంటి మనిషిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడం మొదలైంది అప్పట్నుంచే. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్ల రూపాయలను నేడు బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేడు అందిస్తున్న మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 18,002 కోట్ల రూపాయలు. ఈ 57 నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై జగనన్న ప్రభుత్వం చేస్తున్న వ్యయం అక్షరాల 72,919 కోట్ల రూపాయలు. ఈ రోజు ఇక్కడ చదువుకుంటున్నానంటే దానికి కారణం జగన్మోహన్ కారణమే. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే ఆ ఇంట్లో పరిస్థితులు కానీ ఏదో కారణంగా అనుకరించదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యకు ఎంతైతే చేయాలో జగన్మోహన్ అంతా చేస్తున్నారు. ఇంటర్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి కూడా ఒక పెద్ద కాలేజ్ లో చదువుకోవాలన్నది నా డ్రీమ్. జగనన్న వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత జేవీడి ద్వారా నాకు ఏదైతే ఫీ వస్తుందో ఫీ వల్ల నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. గత ప్రభుత్వంలో విద్యారంగం దుస్థితిలో ఉంటే జగనన్న ప్రభుత్వం ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. జాబ్ ఓరియంటెడ్ కరికులంలో భాగంగా 4 ఏళ్ల ఆనర్స్ కోర్సులు, 30% నైపుణ్యాభివృద్ధి కోర్సులు, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, AWS లాంటి సంస్థల సర్టిఫికేషన్స్ ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు. ఉచితంగా 2,000కు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులు, హార్వర్డ్, MIT, కొలంబియా LSE సహా పలు ఉత్తమ యూనివర్సిటీల అధ్యాపకులతో బోధన, కోర్సుల సర్టిఫికేట్లు, పెరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం కేవలం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఎందరో తల్లిదండ్రులకు ఒక భరోసాగా, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఒక రాచబాటగా సాగుతోంది వారి మావయ్య జగన్ విద్యా సుపరిపాలన.